అంటే బిగించాలన్నమాట. తల వెనక్కి పోకూడదు, ముందుకు రాకూడదు. కానీ వెనక నుంచి చేతులు ముందుకు తొయ్యాలి, తలను చేతులు వెనక్కి పోయేటట్టు నెట్టాలి. అప్పుడు రెండు సమతూకముగా ఆ ఒత్తిడి కలుగుతూ తల అక్కడే ఉంటుంది. కానీ దానివల్ల ఈ ఇడ పింగళ నాడులలో జరిగినటువంటి ఈ పేరుకున్నటువంటి పదార్థాలు అప్పటికప్పుడే, అంటే మనం ఇప్పుడు నూనె పూసాం, కాపడం పెట్టాం, వెంటనే వ్యాయామం చేస్తున్నాం. చూడండి, బిగించాలి, అలా బిగించాలి. అక్కడే ఉంటుంది తల కదలకూడదు. అట్లా వరుసగా ఒక 5 సార్లు, అంటే గాలి పీల్చుకుంటూ బిగించి వదిలేసినప్పుడు గాలి వదిలేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ముందు నుంచి దీనికి వ్యతిరేక దిశలో, ఇప్పుడు చూడండి, ముందు వైపు పెట్టిన 2 చేతులు తలకు ఆనించి లలాట భాగానికి తలను వెనక్కి నెట్టాలి, తల ఏమో చేతులను ముందుకు నెట్టాలి. తల అక్కడే ఉండాలి, బిగించాలి. చూడండి, అలా బిగించి గట్టి ఇట్లా వెనక్కి లాగి బిగించాలి, వదలాలి. గాలి పీల్చుకుంటూ బిగించడం, గాలి వదులుతూ చేతులను కూడా వదులు చేయటం. ఇది 2వ పద్ధతి. అదేవిధంగా కుడి చేయి తీసుకోండి, కుడి పక్కన తలకు ఆనించి ఎడమ పక్కకు తలను తొయ్యాలి, నెట్టాలి. కానీ తల అక్కడే ఉండాలి. అందుకని తల బిగించి పట్టుకోవాలి. ఎంత తోసినా కూడా తల కదలకూడదు. ఈ ప్రక్కన ఉండేటువంటి నరాలు మొత్తం కూడా తిరిగి మరలా వదులుగా మారతాయి. లోపల ఉండేటువంటి చెడు పదార్థాలు, ఏ పదార్థం అయితే నొప్పి కలిగిస్తుందో అది అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది. అలాగే ఎడమ చేత్తో కూడా చేయండి. ఒక్కొక్కటి 5 సార్లు చేయాలి. గాలి పీల్చుకుంటూ నెట్టడం, ఆపటం. తర్వాత కింద గడ్డము కింద చెయ్యి ఇలా పెట్టుకుని గడ్డం కింద చేయబెట్టి పైకి నెట్టాలి. కానీ తల వెనక్కి పోకూడదు, తల అక్కడే ఉండాలి. తలను కిందకి ఉంచుతూ ఉండాలి, దీంతో పైకి నెట్టుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, తల అక్కడే ఉంది, ఆచార్యులు చేస్తున్నారు, కానీ ఏమి మార్పు రాలేదు. తల అక్కడే ఉంది, తల పైకి పోలేదు. దీనివలన మెడ చుట్టూ, గొంతు చుట్టూ ఉండేటువంటి అన్ని నరాలలో రక్త ప్రసరణ, వాయు ప్రసరణ క్రమబద్ధమవుతుంది. లోపల పేరుకున్నటువంటి మలిన పదార్థాలు బహిష్కరింపబడి ఈ మన్యస్తంభ వాతము మాయమైపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మా ప్రియమైనటువంటి మా సోదరులందరూ కూడా ఈ విద్యను మీరు నేర్చుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఆరోగ్యాన్ని పొందవలసిందిగా సూచిస్తున్నాం. ఈ కాలంలో మెడల నొప్పుల సమస్య ఉంది. దీనితో అనేక రకరకాల ఔషధాలు వాడటం, దాన్ని అలాగా సంవత్సరాల తరబడి మొదలుపెట్టుకుని చివరకు మెడ చుట్టూ పట్టీలు కట్టుకునేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. అనేక సమస్యలకు మూలమైనటువంటి ఈ మెడ నొప్పిని తగ్గించుకోవటం కోసం చక్కటి మార్గాలు చెప్పడానికి ఇక్కడ మన యోగా ప్రకృతి వైద్యులు, ఆచార్యులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూడండి, తడికట్టు 6 అడుగుల పొడవు ఉన్న బట్ట తీసుకొని, నూలు బట్ట తీసుకొని చల్లటి నీళ్ళల్లో ముంచి పిండి దాన్ని చక్కగా ఈ గొంతుకు మెడకు ప్రక్క భాగాలకు బాగా ఆనుకునేటట్లుగా, మరీ గొంతు బిగుసుకుపోయి ఊపిరాడకుండా చుట్టద్దు, మెల్లగా చక్కగా తగిలేటట్లుగా చుట్టండి. ఇట్లా చుట్టి దీనిపైన ఇలాంటి బట్ట, పొడి బట్ట, ఇట్లా పల్చగా ఉండాలి, నూలు బట్ట అయి ఉండాలి. ఇదేమో తడిది అనుకోండి ఉదాహరణకి. దీనిపైన ఇలాగ పొడి బట్ట ఇంకోటి చుట్టాలి. దానిపైన మందముగా దుప్పట్లాగా ఉండే బట్ట ఇంకోటి చుట్టాలి. అయితే ఇన్ని చుడితే మీరు వాళ్ళకు ఊపిరాడాలిగా, అందుకని కొంచెం వదులుగా చుట్టండి. మరి గట్టిగా గొంతు బిగుసుకుపోయి ఊపిరాడకుండా చెయ్యవద్దు. ఆ జాగ్రత్త మీరు తీసుకోవాలి. ఇట్లాగా ఒక అర్ధ గంట కానీ 45 నిమిషాలు కానీ గంట వరకు కూడా దీన్ని ఉంచితే ఆశ్చర్యకరంగా లోపల వేడి పుట్టి, అంటే తడి బట్ట లోపల చుట్టాం, పైన పొడి బట్ట, ఇంకొక పొడి బట్ట పెట్టాం కదా, లోపల వేడి జనిస్తుంది. వేడి జనించి ఈ మెడ లోపల ఏ విష పదార్థాల వల్ల అయితే సమస్య వచ్చిందో వాటిని కరిగించి వేసి మెడను సహజ పరిస్థితి తీసుకొస్తుంది అన్నమాట. ఇది చాలా చక్కటి బ్రహ్మాండమైనటువంటి మార్గము. దీంతోపాటు ఓంకారం మీరు ఖచ్చితంగా రోజు చేసుకోవాలి. ఓంకారంతో పాటు మన భ్రామరి ప్రాణాయామము, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం రాసుకోండి.
ఇంతమంది మీరు చేశారు కాబట్టి అనులోమ విలోమ ప్రాణాయామము, భ్రామరి ప్రాణాయామము, చక్కగా చూడండి. ఇలాంటి ప్రాణాయామాలు చేస్తూ అట్లాగే ఓంకారం కూడా చక్కగా 10-12 సార్లు రోజు ఉదయం సాయంత్రం అకార ఉకార మకారములు కలిసి వచ్చేటట్లుగా చక్కగా చేసుకుంటూ ఉంటే ఈ మెడల నొప్పి సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఈనాటి ఈ విభాగంలో గొంతు, మెడ, వీపు ఈ భాగాలలో అదనంగా పెరిగిన కొవ్వును తగ్గించుకొని ఆయా భాగాలను అందంగా ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేసుకోవాలో మనం చెప్పుకుందాం. ఇంతకు ముందు చెప్పినటువంటి ఈ ఛాతీ, ఈ పొట్ట, పిరుదులు, తొడలు ఈ భాగాలన్నింటిలో కూడా ఈ కొవ్వు ఎప్పుడైతే పెరిగి శారీరకమైన బరువు మితిమీరిపోతుందో అప్పుడేమవుతుందంటే నడుస్తూ ఉంటే ఆయాసం మొదలవుతుంది. గుండెకు రక్తము సరిపోదు. రక్తం ప్రసరించేటువంటి నాడులలో కూడా ఈ కొవ్వు చేరిపోతుంది. దాంతో ఆయాసం వస్తుంది, గస వస్తుంది. ఒక 10-15 మెట్లు ఎక్కిన ఒక ఫర్లాంగ్ నడిచేటప్పటికే ఆయాసము, రొప్పు వచ్చి ఒళ్ళంతా చెమట పట్టిపోతుంది, నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆయాసంలో నుంచి ఉబ్బసం, ఈ ఉబ్బసంలో నుంచి ఊపిరితిత్తుల్లో నానా రకమైనటువంటి భ్రష్ట రోగాలు, అదేవిధంగా వాత, పిత్త, కఫ సంబంధమైనటువంటి సర్వ రోగాలు ఈ కొవ్వు వల్ల కలుగుతూ ఉంటాయి. అందువల్ల మనం ఏ ఆసనాలు వేసి ఇప్పుడు చెప్పినటువంటి మెడ, గొంతు, ఈ వీపు భాగంలో ఉన్నటువంటి కొవ్వును కరిగించుకోవచ్చో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన యోగాచార్యులు, ప్రకృతి వైద్యులు శ్రీ విశ్వనాథం గారు చేసి చూపించేటువంటి మొట్టమొదటి ఆసనం భుజంగాసనం. చక్కగా మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఇక్కడ చేసి చూపిస్తున్నారు, మీరు చూడండి. చక్కగా ఇట్లా ముందుకి బోర్ల పడుకొని కాళ్ళు బాగా వెనక్కి చాపుకొని చక్కగా పొట్ట ఖాళీగా ఉండాలి. 2 అరచేతులు ఈ భుజాల కింద, కరెక్ట్ భుజాల కింద పెట్టుకొని ఇప్పుడు నిదానముగా గాలి తీసుకుంటూ మెల్లగా తలను పైకి లేపాలి. పాములాగా, భుజంగమనగా పాము. పాము తలను ఎలా పైకి లేపుతుందో అలా తలను పైకి లేపి అలా చూసి కాసేపు ఆగి మెల్లగా గాలి వదులుతూ మళ్ళా ముందుకు రావాలి. వీపు, నడుము, పెరుదులు, తొడలు, భుజాలు ఈ భాగాలు, అలాగే మెడ, ఇందులో ఉన్నటువంటి కొవ్వు మొత్తం క్రమంగా మీరు చేయండి. క్రమంగా తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. మీరు కూడా చేయాలి. మా చేత చేయించడం కాదు, మీరు కూడా చేయాలి. చాలా సులభం. హాయిగా నడుము నొప్పి తగ్గిపోతుంది, వెన్నుపూస మంచి బలపడుతుంది, మెడ నరాలు బలపడతాయి. అయితే తీవ్రమైనటువంటి ఈ మెడల మన్యస్తంభ వాతము అంటే ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లము ఎక్కువగా ఉన్నవాళ్ళు నిదానముగా మెల్లగా మెడను ఎక్కువగా లేపకుండా మెల్లమెల్లగా అభ్యాసం చేయండి. దీన్ని భుజంగాసనము, భుజంగములాగా చేసేటువంటి ఆసనము అని అర్థం. ఇలా చేసిన తర్వాత కొద్దిసేపు ఈ విధంగా రిలాక్స్ అవ్వండి, విశ్రాంతి తీసుకోండి. బాగా గాలి లోపలికి పీల్చుకుంటూ నిదానంగా వదులుతూ చేయండి. ఇది మీరు 2 నిమిషాలు కొత్తగా ప్రారంభించే వాళ్ళు మొదలుపెట్టి క్రమంగా 5 నిమిషాల వరకు చేయవచ్చు. అంటే 5 నుండి 10 సార్లు ఇలా తీసుకోవటం, లేవటం, గాలి వదులుతూ మరలా ముందుకు రావటం చేయాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ తర్వాత మత్స్యాసనం. మత్స్యం అంటే ఏంటి? చేప. చేపలాగా వేసేటువంటి ఆసనము కాబట్టి దీన్ని మత్స్యాసనము అన్నారు. ముఖ్యంగా ఇది మెడ, గొంతు, మెడలో వచ్చే రోగాలు, ఈ గొంతులో వచ్చేటువంటి థైరాయిడ్ కానీ, ఈ గొంతు వాపు, గొంతు చుట్టూ వచ్చేటువంటి గడ్డలు, కంతులు, ఈ కంఠమాల, గండమాల ఇలాంటివంటి రోగాలు, గురక, గొంతు వాపు, గొంతు నొప్పి, గొంతులో తరచుగా ఇన్ఫెక్షన్ రావటము, గొంతులో కఫం పేరుకోవటము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఈ మత్స్యాసనము అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇందులో 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు పద్మాసనము వేసుకొని ముందుగా కుడికాలు ఎడమ తొడ మీద, ఎడమ కాలు కుడి తొడ మీద పెట్టుకొని పద్మాసనము వేసుకొని
ఇప్పుడు వెనక్కి మెల్లగా వెనకకు ఒరుగుతూ మెల్లగా వరగాలి. మీరు దభీమని పడవద్దు. మోచేతులను సపోర్ట్ తీసుకొని చూడండి, ఇట్లాగా చేతులతో తలను వెనకకు తిప్పి తల మీద నిలబెట్టి భుజాలను ఆ 2 చేతులతో 2 కాళ్ళ బొటన వేళ్లను పట్టుకోవాలి. మెల్లగా శ్వాస మెల్లగా తీసుకుంటూ నిదానంగా వదలాలి. దీన్ని మత్స్యాసనము అంటే చేపలాగా చేసేటువంటి ఆసనము. ఇప్పుడు చూడండి, ఆ మెడ సాగదీశాం, అట్లాగే ఈ గొంతుని, అట్లాగే మెడ ఇట్లా కుంచుకుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ప్రధానమైన విశుద్ధ చక్రము, లక్ష్మీ విష్ణువులకు స్థానమైనటువంటి విశుద్ధ చక్రములో ఉన్న థైరాయిడ్ క్రమబద్ధమవుతుంది. క్రమబద్ధమవుతూ మనకు చక్కని ఆరోగ్యాన్ని అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీన్ని కూడా మీరు విశ్రాంతి, దీన్ని కూడా మీరు 1 నిమిషం, కొత్తగా చేసేవాళ్ళు నిమిషం మాత్రమే చేయండి. ఇలా పద్మాసనం వేసుకొని చేయలేని వాళ్ళు కాళ్ళు చాపి కూడా చేయవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్నారు చూడండి, కాళ్ళు చాపండి. కాళ్ళు చాపి కూడా ఇందాకట్లాగే మోచేతుల సపోర్టుతో వెనక్కి పడుకొని తర్వాత చేతులతో సపోర్ట్ తీసుకొని తలను పైకెత్తి చక్కగా ఇలా కూడా చేయవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కదలకుండా ఈ కాలు ఒక్కటి గాలి పీల్చుకుంటూ పైకి లేపాలి. గాలి పీల్చుకుంటూ ఎంత లేస్తే అంత గాలి పీల్చుకుంటూ కాసేపు ఆపి గాలి వదిలేస్తూ కిందికి వదిలేయాలి కాలు. శలభాసనంలో అర్ధశలభాసనం చూడండి, మరలా మెల్లగా పైకి లేపడం, ఆపడం, దించడం. ఇట్లా ఒక్కో కాలుతో 2 సార్లు 3 సార్లు యథాశక్తిని బట్టి చేయండి. తర్వాత ఈ కాలు గాలి తీసుకుంటూ పైకెత్తాలి, మళ్ళీ గాలి వదిలేస్తూ మెల్ల కింద దించాలి, మళ్ళీ గాలి తీసుకుంటూ పైకెత్తాలి, గాలిని ఆపాలి, కాలు ఆపాలి, మళ్ళీ గాలిని వదిలేస్తూ ఉంచాలి. ఇలాగా ఒక 5 సార్లు చేయండి. క్రమక్రమంగా ఎక్కువ సార్లు చేయగలిగిన స్థితి వస్తుంది. ఇంతే, చాలా సులభమైనటువంటి ఈ వ్యాయామ విధానము ద్వారా వెన్నుపూసలో వచ్చినటువంటి అవకతవకల అనారోగ్యమును చక్కగా దిద్దుకొని ఎవరికి వాళ్ళు ఆయురారోగ్యాలను పొందవచ్చని మహారుషుల యొక్క ఆజ్ఞ. చూడండి అమ్మా, జాగ్రత్తగా ఇటువైపే చూడండి. చేతులను వెనక్కు ఆసరాగా తీసుకొని మెల్లగా వెనక్కు వంచి మాడు తలకు నేలకు ఆనుకునేటట్లుగా చేసి చేతులు కట్టుకొని ఉండొచ్చు. చేతులు ముందుకు తొడల మీద కూడా చాపి కూడా ఉంచుకోవచ్చు. ఇట్లా 2 నుండి 5 నిమిషాల సేపు కనుక ఉంచితే ఈ మెడలలో ఉన్న సమస్య తీరుతుంది. దీన్ని చక్కగా నిదానంగా చేయాలి. లేచేటప్పుడు చాలా మెల్లగా మళ్ళా ఈ మోచేతుల ఆధారం మీద మెల్లగా పైకి లేవాలి. అదేవిధంగా ఉష్ట్రాసనము చూడండి, ఇట్లాగే పాదాలు పైకి లేపి 2 పాదాల మడిమల పైన చేతులు పెట్టి మెడను చక్కగా ఇట్లా పైకి లేపి పొట్టను పైకి లేపాలి, మెడ వంచాలి. ఉష్ట్రం అనగా ఒంటె భంగిమలో చేసేటువంటి ఆసనాన్ని ఉష్ట్రాసనము అంటారు. ఈ విధంగా కూడా మీరు ఒక 2-3 నిమిషాలు లేదా ఒక్కొక్క నిమిషం పాటు 4-5 సార్లు కూడా మీరు చేస్తూ ఉండవచ్చు. ఈ చక్కని విధానాలను మీరు ఆచరించినట్లయితే మెడలో సక్రమంగా రక్త ప్రసరణ జరుగుతూ మెడలో వచ్చేటువంటి అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయని మీకందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాము. ఇకపోతే చివరిగా ఒక మంచి ముద్ర, మహాత్ములు సూచించిన ముద్ర మీకు చెప్తున్నాం. అద్భుతమైన ముద్ర. ఎడమ చెయ్యి ఇలా చాచి పెట్టుకొని బాగా గమనించండి జాగ్రత్తగా. ఈ కుడి చేతి 4 వేళ్ళు ఈ ఎడమ చేతి బొటన వేలు చుట్టూ ఇలా ఈ 2 ఎదురెదురుగా వచ్చేటట్లుగా ఇలా పెట్టి చూడండి. ఎడమ చేతి 4 వేళ్ళు ఈ పైకి ఉండాలి, దీనికి ఎదురుగా కుడి చేతి బొటన వేలు ఉండాలి. ఇలా పెట్టి ఈ 4 వేళ్ళు ఇలా క్రిందికి మడిచి దీనిపైన బొటన వేలు పెట్టాలి. ఇంతే. మన్యస్తంభ ముద్ర. ఇట్లా పెట్టుకొని హాయిగా ఇట్లా ఒళ్ళో పెట్టుకొని చెయ్యి హాయిగా కూర్చో. 10 నుంచి 15 నిమిషములు. ఎంత గట్టిగా బిగుసుకుపోయిన మెడైనా అప్పటికప్పుడే మెడ సౌమ్యముగా మృదువుగా మారి లోపల పేరుకున్నటువంటి చెడు పదార్థముల కుఠారములో
స్పర్ధలైపోయి చక్కగా నరాలలో రక్త ప్రసరణ వాయు ప్రసరణ క్రమబద్ధమై మెడలు మంచిగా అటు ఇటు క్రిందికి పైకి తిరుగుగాక. అంతే. ఒకసారి చూసుకోండి. ఎడమ చేతి బొటన వేలును కుడి చేతి 4 వేళ్లతో ఇలా పట్టుకునేటప్పుడే ఎదురెదురుగా ఉండాలి. ఇవి ఈ 4 వేళ్ళు దానికి ఎదురుగా కుడి చేతి బొటన వేలు ఉండాలి. పెట్టి ఇలా 4 వేళ్ళు ఇలా క్రిందికి పెట్టి దాని మీద బొటన వేలు పెట్టాలి. అంతే. ఇట్లా బిగించాలి. బిగించి ఇట్లా పట్టుకో. ఖతం. చేతిని ఇలా పెట్టుకొని 4 వేళ్ళు ఒకవైపు బొట్టన వేలు ఒకవైపు పెట్టుకొని ఇట్లా మోకాల మీద చేయి పెట్టుకొని జాగ్రత్త గమనించి ఇట్లా పెట్టుకొని రెండో చేత్తో ఈ మధ్య భాగాన్ని ఇక్కడ నొక్కాలి. ఇక్కడ నొక్కితే మెడ దగ్గర నరాలన్నీ కదులుతాయి. ఇక్కడ నొక్కితే ఇక్కడ చాలామందికి ఇక్కడ నొప్పి ఉంటుంది. ఇక్కడ ఈ భాగము చాలా నొప్పి ఉంటుంది. ఇక్కడ నొక్కితే అప్పటికప్పుడే వెంటనే మెడకు విశ్రాంతి లభిస్తుంది. చూడండి ఇట్లాగా ఇటువైపు ఈ మధ్యలో మళ్ళీ ఈ చివర బొటన వేలు పక్కగా ఆనుకొని ఈ చివరి దాకా రావాలి. ఇక్కడ దాకా. ఇక్కడి నుంచి మళ్ళీ చూపుడు వేలు పక్కగా మళ్ళా ఈ మధ్యలో. ఎంతసేపు? 2 నిమిషాలు మాత్రమే ఈ విధంగా ఒత్తిడి కలిగించాలి ఒక చేతిలో. మరలా ఈ చేతిలో కూడా ఈ కుడి చేయి పెట్టి ఈ బొటన వేలు పక్కగా ఇలాగా పైదాకా, మళ్ళీ ఇటు చూపుడు వేలు పక్కగా, మళ్ళీ మధ్యలో. ఇక్కడ చూడండి మీకు ఎంత నొప్పిగా ఉందో. మీకు చాలా నొప్పి తెలుస్తుంది ఇక్కడ. మీకు అప్పటికప్పుడే పరీక్ష మీకు తెలిసిపోతుంది. మీకు ఇలాగా చక్కగా 2 నిమిషాలు 2 చేతులలో ఒత్తిడి కలిగించండి. ఆహారంలో వాతాన్ని పెంచేటువంటి చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు, చల్లని నీళ్లు, చల్లని గాలి వీటిని వర్జించాలి. మాంసాహారము, చేపలు, గుడ్లు ఇట్లాంటి చచ్చిపోయినటువంటి జంతువుల మృతాహారములను పూర్తిగా బహిష్కరించాలి. అలాగే కొత్త బియ్యము, పలుకుగా వండినటువంటి అన్నము, చల్లబడ్డ అన్నము వాటిని తీసుకోకూడదు. ఇలాంటి నియమాలను పాటిస్తూ సులభంగా అరిగిపోయేటువంటి పదార్థాలను, పాత బియ్యమో, పాత గోధుమలో, పాత జొన్నలు ఇట్లాంటి పదార్థాలను వాడుతూ మలబద్ధకము లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటే కేవలం ఒక 40 రోజులలో ఈ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు గతంలో మీకు చెప్పినటువంటి వావిలి మాత్రలు, బ్రహ్మాండమైన అద్భుతమైన మాత్రలు, వావిలాకు, తులసాకు, తిప్పతీగ, ఓమ, జీలకర్ర, అల్లం రసం, కొద్దిగా ఇంగువ, మిరియాలు ఇవన్నీ కలిపి మెత్తగా నూరి బ్రహ్మాండముగా బఠాణి కిందంత గోళీలు చేసుకోవడం మీకు చూపించాం. జీవనవేదం పుస్తకంలో ఈ సూత్రం రాసి ఉంది. ఇది ఉదయం సాయంత్రం ఈ మాత్ర గోరువెచ్చని నీళ్ళతో లోపలికి వేసుకోవాలి. మీపై ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, ఆత్మీయతతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి మహాద్భుతమైనటువంటి యోగాలను వెలికి తీసి వాటిని మీకు అందించినందుకు మీరు కూడా అంతే విశ్వాసంతో, అంతే ప్రేమతో ఆచార్యులు మాకు చెప్పారు కాబట్టి మేము కూడా కష్టపడి సాధిస్తామని మీరు మనసులో దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని దీనిని మీరు సాధించి వచ్చి మాకు తెలియజేయటమే మేము మీ నుంచి కోరేటువంటి గురుదక్షిణ. వేరే మాకు మీ నుంచి ఏమీ అవసరము లేదని ఖరాఖండిగా మరలా మీకు తెలియజేస్తూ